తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చాక పంటల బీమా చెల్లించి రైతులకు అండగా నిలిచిందన్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు ఇస్తున్నామని, అలాగే గిట్టుబాటు ధర వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు చంద్రబాబు. మన దేశంలో ఇంకా రైతు సమస్యలు ఉన్నాయి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇలాంటి ఒక స్ఫూర్తినిచ్చే మీటింగ్ నుంచి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రైతులందరూ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినాయి. అందుకే ఎన్జీ రంగా ట్రస్ట్ కూడా పెద్ద ఎత్తున ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలనో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు రైతును అన్ని విధాలా బాగు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. వ్యవసాయానికి పెద్దపీట వేసాం. 23-24 ఖరీఫ్లో రబీలో చూస్తే 48 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసి 6,000 కోట్లు మాత్రం ఇచ్చి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే రైతులు రోడ్డు మీదకి వచ్చినా పట్టించుకోకపోతే వస్తానే అవన్నీ క్లియర్ చేశాం. 24-25లో 55,79,000 టన్నుల ధాన్యాన్ని 12,857 కోట్లు కొని దగ్గర మీరు చూస్తే రైతులందరూ కూడా 8 లక్షల మందికి రైతులకి 24 గంటలు డబ్బులు పే చేశాం. ఈరోజు కూడా ఒకటే ఆమె ఇస్తున్న ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. 5 ఏళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి. చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో 24 గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న 24 గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు రైతు భరోసా కింద 7,500 ఇస్తే ఈరోజు ఇబ్బందులున్నా 14,000 చేశాం. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తుంది. 2 కలిపితే 20,000 రూపాయలు ఇస్తున్నాం. నిన్ను కూడా మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ వరదలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు రైతును ఆదుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం. ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర రైతులందరికీ ఆ రోజు 20,000 రూపాయలు ఎప్పుడన్నా నష్టం వస్తే హెక్టార్కి ఇస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానే 17,000 తగ్గిస్తే నేను వచ్చిన వెంటనే అది 25,000కు పెంచామంటే అది రైతు ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది. పంటల బీమా కూడా కావాలని మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. 5 ఏళ్ళు పంటల బీమా కట్టకపోతే 3 ఏళ్ళు రాష్ట్ర వాటా బీమా ఎగ్గొట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే పార్లమెంట్లో చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం వస్తానే రైతులకు బీమా కట్టాం, 95% కట్టాం. 12వ తారీఖు నవంబర్ లోపల మిగిలిన 5% కట్టి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా బీమా ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతుకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర పడిపోయినప్పుడు అనేక సందర్భాల్లో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం మామిడికి 260 కోట్ల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చాం, అదనంగా ఇచ్చాం. పొగాకు 273 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం. కోకోకు 14 కోట్లు ఇచ్చాం. కాఫీకి 50 కేజీలు చొప్పున ఎకరానికి 5,000 రూపాయలు, మిర్చికి 130 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఇంకా మీరు చూస్తే టమాటాకు 12 కోట్లు, ఉల్లి దెబ్బతింటే ఒక హెక్టార్కి 50,000 రూపాయలు చొప్పున 100 కోట్లు